హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో తనుజ ఒక గొప్ప మంచి మనసున్న అమ్మాయిగా కొనసాగుతుంది అని చెప్పాలి. తన పని తాను చేసుకుంటూ బిగ్ బాస్ హౌస్లో అందరికీ హెల్ప్ చేస్తూ దూసుకుపోతుంది అని చెప్పవచ్చు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ పని చేయమంటే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే తనూజ మాత్రం దానికి పూర్తి భిన్నమని చెప్పాలి. తన పనులని ముందుగా పూర్తి చేసుకొని ఇతర వారి పనులు కూడా చేసి పెడుతుంది తనుజ. ఇక్కడే అందరి మనసులు కొల్లగొట్టి తన స్థానాన్ని తమ మనసుల్లో సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. సఫలం అయ్యింది తనూజ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వారానికి రేషన్ మేనేజర్గా కొనసాగుతుంది తనూజ. అయితే రేషన్ మేనేజర్గా ఉన్న సమయంలో కిచెన్లో ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు అంటూ డిపార్ట్మెంట్ డివైడ్ చేసే సమయంలోనే చెప్పారు. కానీ తనూజ మాత్రం అవేమీ పట్టించుకోకుండా రేషన్ మేనేజర్ అయినప్పటికీ పవన్, దివ్య ఇద్దరు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కష్టపడుతూ ఉంటే రెడీ అయ్యి ఇక నేను ఖాళీగానే ఉన్నాను కదరా, ఇక్కడ నేను హెల్ప్ చేయనా అంటే చెయ్యని అనగానే అసలు ఏమాత్రం కొంచెం కూడా ఆలోచించకుండా దివ్య పవన్కి చపాతీ చేయడంలో పూర్తిగా హెల్ప్ చేసిందనే చెప్పాలి. రేషన్ మేనేజర్ కాబట్టి పక్కకు వెళ్ళి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉన్నా కూడా తనూజాని అక్కడ అడగటానికి ఎవరూ సాహసించరు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరి పని వారే చెయ్యరు కాబట్టి కరెక్ట్గా. కానీ తనూజ మాత్రం ఇతర విషయాల్లో కూడా ముందుగా ఒక అడుగు ఇనిషియేట్ తీసుకొని వారిని అడిగి వారి పనిలో కూడా భాగం పంచుకుంటుంది. అంటేనే అర్థం చేసుకోవచ్చు తనూజ మంచి మనసు ఎలాంటిదో. అయితే ఈ విషయాన్ని కూడా కొంతమంది నెగిటివ్గా ఆలోచించే విధానంలో కూడా చూడవచ్చు. ఎందుకంటే ఆ తనూజ చూడు మంచి మార్కులు కొట్టేయాలని వాళ్ళ పనిలో కూడా హెల్ప్ చేస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే అక్కడ గమనించాల్సింది తనూజని వారు ఏమీ అడగలేదు. తనూజ తనకు తానుగా ఇనిషియేట్ తీసుకొని ఖాళీగా ఉన్నానురా, ఏదైనా పని ఉంటే చేస్తాను అని చేస్తుంది. కానీ ఎవరో మంచి మార్కులు వేస్తారు, ఎవరి దగ్గర పాజిటివ్ అవ్వాలని మాత్రం అయితే ఖచ్చితంగా కాదు అని చెప్పవచ్చు. సో మొత్తంగా ఈ వీడియో ప్రకారం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే తనూజ ది గ్రేట్ అంటూ కామెంట్స్లో రాయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.